హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఏఆర్టీ మందులు అంటే హెచ్ఐవి ఏఆర్టీస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎవరైనా సరే ఏఆర్టీ మందులు వాడే వాళ్ళలో లివర్ కండిషన్ ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉందనేది చూసుకుంటున్నారా? ఎందుకంటే కేసెస్ అనేటివి ఎక్కువ పెరిగిపోతున్నాయి. దాదాపుగా నేను ఈ మధ్యకాలంలో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటా, సార్ మా కేసెస్ ఏమన్నా వస్తున్నాయా, వస్తే ఎలాంటి ప్రాబ్లంతో వస్తున్నారని. దాదాపు ఒక 3-4 డాక్టర్స్ ఎక్కువ శాతం చెప్పింది ఏంటంటే ఎల్ఎఫ్టీ కేసులు పెరిగిపోతున్నాయి, లివర్ ఫంక్షనింగ్ కేసెస్, ఆ కేసులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నారు. అదే అర్థం కావట్లేదు, ఎందుకని ఎల్ఎఫ్టీ కేసెస్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ మిస్టేక్ తప్పు అనేది జరుగుతుంది, అవగాహన లోపం అనేది ఎక్కడ ఉంది? ఒకవేళ మీరు కౌన్సిలర్ దగ్గర నుండి విషయం తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే బ్లైండ్గా మందులు వాడుతూనే వెళ్ళిపోతున్నారా, లేకుంటే మీరు చేయించుకోవాల్సిన ఇన్ టైం ఏదైతే ఉందో అందులో మీ పరీక్షలు అనేవి మీరు చేయించుకోవడం లేదా? అసలు ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉందని ఎంతమందికి తెలుసు? ఏఆర్టీ మందులు వాడుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని అదర్ ఇన్ఫెక్షన్స్, అదర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది కిడ్నీ డిస్టర్బెన్స్ లేకుంటే లివర్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయని ఎంతమందికి తెలుసు? సో ఫ్రెండ్స్, ఏదైనా సరే మనకు జ్వరం వస్తే వేసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కూడా కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైనా ఒక 80% మనకు మంచి చేసినప్పుడు ఒక 20% చెడు చేయడం అనేది తప్పదు. కాబట్టి ఫ్రెండ్స్, లివర్ ఫంక్షనింగ్ అనేది ఎందుకు, లివర్ మీద చాలామందికి బబుల్స్ లాగా వస్తుంది, కొంతమందికి లివర్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, ఇంకొంతమందికి లివర్ ఫ్యాటీ లివర్ అనేది పెరుగుతూ ఉంది. ఎందువల్ల తెలియదు. అసలు లివర్ ఫంక్షనింగ్ ఒకటి ఉందన్న విషయం కూడా తెలియదు. ఆ టెస్ట్ చేసినప్పుడు ఓకే బాగుంది అనగానే వెళ్ళిపోతున్నారు. సో అలా కాదు ఫ్రెండ్స్, ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతుకుతున్నామా లేదా, అలాగనే మన కుటుంబ సభ్యుల భారం అనేది మన మీద ఉంది, బాధ్యతలు అనేటివి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మరీ నెగ్లెక్ట్గా ఉండకండి, తెలుసుకోండి అసలు లివర్ ఫంక్షనింగ్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఏఆర్టీకి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఒకవేళ ఇది రాకుండా ఏం చేయాలి, మనం ఫుడ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, వస్తే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎక్కడికి వెళ్తే బాగా చూస్తారు, అసలు రాకుండానే ఎలా ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు ఇది ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా దీన్ని నెగ్లెక్ట్గా తీసుకోకండి, లైట్ తీసుకోకండి. ఎందుకంటే మా టార్గెటే కమ్యూనిటీ వాళ్ళని బ్రతికించడం. కాబట్టి హెచ్ఐవి పాజిటివ్స్ ఆరోగ్యంగా బ్రతికేలాగా చేయడం, బ్రతికించడం ఇవ్వండి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోండి. ఏదో వీడియో చూస్తున్నామా, ఎప్పుడు ఏదో చెప్తుంటారులే వీఆర్కే మనదే ముందులే చూద్దామని కాకుండా, ఒక్క నిమిషం మీరు నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి, నా ఓకేనా, నా లివర్ బాగానే ఉందా, నేను బాగానే ఉన్నానా. కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి బాగా ఆలోచించండి. ఇంకా మీకు ఏమన్నా ఈ లివర్ ఫంక్షనింగ్ అసలు ఎందుకు ఎన్ని రకాల లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి రండి ఫ్రెండ్స్. ఒక్కరోజు 2 గంటలు కేటాయించలేరా? ఒకసారి వీలు చూసుకొని రండి. నా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కలవాలని నాకు ఉంది, కొత్త వాళ్ళని కలవాలని ఉంది, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంది, నాకు తెలిసింది ఏమన్నా చెప్పాలని ఉంది, మీకు తెలిసింది నేను వినాలని ఉంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ లివర్కి సంబంధించిన విషయాలు ఎవరికి ఏం తెలుసుకోవాలనుకున్నాడో ఒకసారి వచ్చి నన్ను కలవండి. అలాగనే ఫ్రెండ్స్, మన కమ్యూనిటీ వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ సర్జరీస్ అండ్ కొంతమంది డెత్కు సంబంధించినవి కానివ్వండి, ఇంకొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దానికి మీకు తోచినంత సహాయం, దయచేసి మీ వల్ల అయినంత సహాయం ఆర్థికంగా చేస్తారని మీకు రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఇలాగని అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మల్ వాళ్ళ కోసం అయితే ఏదైనా చెప్పొచ్చు, పాజిటివ్ వాళ్ళ కోసం సాయం చేయడానికి ఎవరు లేరు. సో పాజిటివ్గా మీరు కూడా తప్పుకుంటే చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్. నేను ఒక ఆఫీస్ పెట్టి రన్ చేస్తున్నాను, సపోర్ట్ అనేది దొరికితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు, చాలామందిని బ్రతికించవచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు పాజిటివ్స్ కోసం వెలుగు ఆఫీస్లో. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఏదైనా మీకు తోచిన సాయం చేయాలనుకుంటే కనుక దయచేసి చేయండి. మా ఫోన్పే నెంబర్, అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ వీఆర్.